హాయ్ గాయ్స్, రవితేజ న్యూ మూవీ భారతీయ మహాసైనికుల విజ్ఞప్తి. ఇదైతే మూవీ రివ్యూ. ఫైనల్లీ రవితేజ అన్న బ్యాక్ అంటే ఓకే. రాజది గ్రేట్ తర్వాత పెద్ద మూవీ అని చెప్పలేం, కానీ బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సత్య అన్న మెయిన్ హైలైట్. మూవీ అంతా సత్యానే లేపినట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సత్య ఇంకా సునీల్ కామెడీస్ దగ్గర అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా లాస్ట్లో అయితే ఒక సాంగ్ ఉంటుంది, అదే సర్ప్రైజ్ అన్నారు. ఆ సాంగ్ కూడా బాగుంటుంది. సాంగ్ పిక్చరైజేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. మూవీ ఓపెన్ అవ్వడమే వేరే కంట్రీలో, స్పెయిన్లో ఓపెన్ అవుతుంది. మూవీ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్తోనే మ్యాక్సిమం సినిమా స్టోరీ అయిపోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అలా పట్టుకొని లాగి వదిలేరు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. కామెడీ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయింది. చాలా వరకు అయితే సత్య కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే అలాగనిపిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకళ్ళు కానీ ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా రవితేజ గారు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎప్పుడు ప్రతి మూవీలో ఎలాగ ఉంటారు అలాగే ఉన్నారు. చాలా ఈ మూవీలో అయితే ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. హీరోయిన్స్ అయితే చాలా క్యూట్గా ఉంటారు. మూవీ అంతా అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక పెళ్ళైన అతను ఒక అఫైర్ పెట్టుకొని బ్యాక్ ఏం చేస్తాడు, దొరికాడా లేదా అన్నది మేజర్ స్టోరీ అయితే ఇదే రన్ అవుతుంది ఈ పాయింట్ పైన. ఇంకా ఈ సంక్రాంతికి అయితే ఈ మూవీ కూడా బాగుంటుంది. మీకు కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మూవీ అయితే. మూవీలో సాంగ్స్ అయితే కొంచెం చాలా బాగుంటాయి. పిక్చరైజేషన్ ఆ లాస్ట్ సాంగ్ కూడా బాగుంటుంది. రవితేజ అన్న అయితే బాగా చేశారు. రవితేజ అన్న బాగానే ఉంది మూవీ అయితే. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత అనిల్ రావిపూడి మూవీ ఇప్పుడైతే రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్తో పోలిస్తే అది నచ్చిందంటే ఇది కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఈ మూవీ కూడా. ఫ్యామిలీ ఎంటర్టైనరే మూవీ అంతా చాలా వరకు. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా 2 మూవీస్ ఉన్నాయనుకుంటా, శర్వా అనేది, నవీన్ పోలిశెట్టి అన్నది అయితే. ఆ మూవీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.